హెల్మెట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, మా జిల్లా ఎస్పీ గారు అయినటువంటి బిందు మాధవ్ గారు ఆదేశానుసారం ఏఎస్పీ గారు ఉత్తర్వుల ప్రకారంగా పిఠాపురం టౌన్లోని మా పిఠాపురం 4 పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఎస్ఐస్, మా సిబ్బంది, అలాగే మహిళా పోలీసు ప్రజలందరూ కూడా హెల్మెట్ ధరించండి, వాళ్ళ యొక్క ప్రాణాలని కాపాడుకోండి అనేటువంటి అవేర్నెస్ క్యాంపు చేయాలనేటువంటి ఉద్దేశంతో మన పాదగయ సెంటర్ నుంచి బయలుదేరి మన ఉప్పాడు సెంటరు, అలాగే కోటగుమ్మం సెంటరు, చర్చి మీదుగా మన పాదగయ సెంటర్కి చేరుకోవటం అనేటువంటిది జరిగింది. ప్రజలందరికీ మా ఎస్పీ సారు అవేర్నెస్ చేయమన్నటువంటిది ఏమిటి అంటే కనుక ఖచ్చితంగా అందరూ కూడా హెల్మెట్ ధరించాలి. వాళ్ళు నమ్ముకున్నటువంటి వాళ్ళు ఫ్యామిలీస్ని కానీ, వాళ్ళ పిల్లల్ని కానీ, వాళ్ళ తల్లిదండ్రులు కానీ సేఫ్గా ఉండాలంటే ముందు మనం సేఫ్గా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో మోటార్ సైకిల్ ఉన్నటువంటి వాళ్ళు వ్యక్తులందరూ కూడా హెల్మెట్ ధరించి ప్రయాణం చేయండి అనేటువంటి అందరికీ కూడా మా పోలీస్ తరఫున, మన మీడియా మిత్రుల తరఫున అందరికీ కూడా చెప్పడానికి ఇవాళ ర్యాలీ అనేటువంటిది చేయటం జరిగింది. అలాగే అవేర్నెస్ కల్పించే ఉద్దేశంతో ఎక్కడైతే పెట్రోల్ బంకులు ఉన్నాయో ఆ పెట్రోల్ బంకులు కూడా ఖచ్చితంగా హెల్మెట్ ధరిస్తేనే వాళ్ళకి ఫ్యూయల్ అంటే పెట్రోల్ ఇవ్వాలనేటువంటిది కూడా వాళ్ళకి చెప్తున్నాం. అది కూడా త్వరలోనే తీసుకుని వచ్చి పెట్రోల్ బంక్ వచ్చినటువంటి వాళ్ళు హెల్మెట్ ధరిస్తేనే కానీ పెట్రోలు వాళ్ళకి నింపుకోకుండా ఉండేటట్టుగా చేస్తామనేటువంటిది కూడా మేము తెలియజేస్తున్నాం అనేటువంటిది చెప్తుంది. అలాగే మా ఎస్పీ గారు ట్రాఫిక్ కొంచెం మన పిఠాపురం టౌన్లో కంజెస్ట్గా ఉంటుంది. షాప్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఎదురుగుండా షాప్స్కి ఎంక్రోచ్మెంట్స్ చేశారు. అలాగే 2 వీలర్స్ పెట్టుకోవడానికి ప్లేసెస్ లేవు అనేటువంటి ఉద్దేశంతో ప్రత్యేకంగా ట్రాఫిక్ కానిస్టేబుల్స్, అలాగే ఏఎస్ఐ, తర్వాత ఎస్ఐ ర్యాంకు ఆఫీసర్స్ని ఒక 8 మందిని స్టాఫ్స్ని కూడా రిక్రూట్మెంట్ అంటే ఉన్నటువంటి వాటిలోనే మనకి స్టాఫ్ని ఇక్కడికి సార్ ఇవ్వటం జరిగింది. వాళ్ళందరికీ కూడా వైట్ యూనిఫామ్ ధరించి ప్రధాన సెంటర్లు అయినటువంటి ఉప్పాడ సెంటరు, కోటగుమ్మం సెంటరు, చర్చి సెంటరు, అలాగే మన పాదగయ సెంటర్లోని 24 అవర్స్ అంటే ట్రాఫిక్ టైంలో ఉండేటట్టుగా కూడా ఈ వాళ్ళ నుంచి అంటే మన మీడియా మిత్రుల ద్వారా తర్వాత ఐజీ గారు ఉప్పాడ కొత్తపల్లి ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు కూడా చెప్పడం జరిగింది. అలాగే మన పడా ఆఫీసర్ గారు కూడా పదే చెప్పడం జరిగింది. దాని ఉద్దేశంతో ఉన్న స్టాఫ్లోనే మా ఎస్పీ గారు ఒక 6 మెంబర్స్ని అలాట్మెంట్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఈ రోజు నుంచి రెగ్యులర్గా ట్రాఫిక్ కానిస్టేబుల్స్ తోటి ఉండేటట్టుగా చూసుకుంటూ ఉంటాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా ట్రాఫిక్ చేస్తున్నటువంటి కానిస్టేబుల్స్కి, అలాగే మోటార్ సైకిల్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా హెల్మెట్లు ధరించి పోలీస్ వారికి సహకరిస్తారనేటువంటిది తెలియజేస్తూ నమస్కారాలు తెలియజేస్తున్నామండి.